హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామరయ్య. అయితే ఏం లేదు, చిన్న ఒక వీడియో పరంగా మీ వరకు రావాల్సి వచ్చింది. నాకు మన సిఎస్సి సెంటర్ వరకు కానీ, అదేవిధంగా నెట్ సెంటర్ వరకు కానీ, మీ సేవా సెంటర్లకు కానీ చాలామంది మా పిల్లలు డేట్ ఆఫ్ బర్త్లో తప్పు ఉన్నాయి, అదేవిధంగా మా పిల్లలు తొలగా డేట్ ఆఫ్ బర్త్ అనేది చేయించుకోలేదు అని చాలామంది చెప్తుంటారు. లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంటాం, లేకపోతే ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటాం. నేను ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకెవరైనా అధికారులకు కానీ నా పరంగా అడ్వైజ్ ఏంటంటే, అసలు ప్రతి ప్రతి హాస్పిటల్ పిల్లలు పుడతారు కదా, ప్రెగ్నెన్సీ లేడీస్కి అడాప్ట్ చేసుకున్న ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా వాళ్ళకి మున్సిపల్ ఆఫీస్కి నేరుగా అప్లికేషన్ రాసి పంపించవచ్చు. అది ఆల్రెడీ ఉంది. గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రతి డాక్టరు కూడా ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్కి అప్లికేషన్ రాసి పంపించాలి. చాలామంది పంపిస్తున్నారు, కానీ కొన్ని హాస్పిటల్ చేయటం లేదు. అలాంటి హాస్పిటల్ గురించి నాకు అనవసరం. సక్రమంగా పనిచేసే వాళ్ళ గురించి అయితే నేను మంచిగా చెప్తాను. అయితే ఏంటంటే, హాస్పిటల్స్లో పిల్లలు పుడితే వెంటనే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మున్సిపల్ ఆఫీస్ పంపిస్తున్నారు. అదంతా కరెక్ట్గానే ఉంది. నా తొలగి అడ్వైజ్ ఏంటంటే, ఇదే హాస్పిటల్స్ నుంచి పంపించేటప్పుడు, ఆ పిల్లడి తొలగి అప్లికేషన్ పంపించేటప్పుడు తల్లిదండ్రులకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, వెంటనే మీరు పిల్లడు పుట్టిన వెంటనే మీరు దగ్గరుండి హాస్పిటల్ వాళ్ళకి ప్రతి ఒక్కటి స్పెల్లింగ్ మిస్టేక్తో సహా, అదేవిధంగా మదర్ పేరుతో సహా, ఫాదర్ నేమ్తో సహా, డేట్ ఆఫ్ బర్త్తో సహా ప్రతిదీ కూడా మీరు కరెక్ట్గా స్వయంగా మీరు రాసిచ్చి, అదేవిధంగా డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మున్సిపల్ ఆఫీస్కి పంపించమనండి. అది కూడా వితిన్ 5 or 10 డేస్లో మళ్ళీ మీరే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అది రిసీవ్ చేసుకోండి. రిసీవ్ చేసుకుంటేనే డీటెయిల్స్ వాళ్ళు కరెక్ట్గా ఎంట్రీ చేయగలుగుతారు. లేదు, మా బాబు సర్టిఫికేట్లో తప్పు ఉంది, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, ఎలా కొట్టారు, స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు ఉంది, మళ్ళీ తర్వాత దాని ప్రకారంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ చేసేయడం, తర్వాత మళ్ళీ బుర్ర పీక్కోవడం, అలాంటివి చేయకండి. అది నా అడ్వైస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ సైడ్ నుంచి నా తొలగా సలహా ఒకటి ఏంటంటే, చిన్నపిల్లల తొలగా ఆధార్ కార్డులు చేసేటప్పుడు పేరెంట్స్ సంబంధించి వాళ్ళకు పూర్తిగా ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది జనరేట్ చేయమని నేను అడుగుతాను. ఎందుకంటే ఆధార్ కార్డు అప్లికేషన్ అనేది వెబ్సైట్ పరంగా డిజైన్ చేయబడి ఉంటుంది, కానీ ఆధార్ సేవల్లో లోపాలు కానీ, ఎటువంటి అవకతవకలు కానీ జరగకుండా ఉండాలంటే చిల్డ్రన్ ఆధార్ ఐడి కార్డ్స్ చేసేటప్పుడు ఒక డిక్లరేషన్ ఫామ్, అసలు ఆధార్ కార్డులో ఎలా పేరు నమోదు చేయాలనుకుంటున్నారు, మిగతా ప్రూఫ్ల్లో ఎలా ఉంది, ఆధార్ కార్డ్స్ ప్రకారంగా తల్లిదండ్రుల పేర్లు ఎలా ఉన్నాయి, మిగతా ఐడి ప్రూఫ్స్ ప్రకారంగా ఎలా ఉన్నాయి, ఇలా ఒక డిక్లరేషన్ ఫామ్, ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫామ్ లాగా, ఒక బయోడేటా ఫామ్ లాగా తీసుకొని పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా పిల్లల ఆధార్ కార్డులు జనరేట్ చేసేటప్పుడు కానీ ఈ బయోడేటా ఫామ్ అనేది కరెక్ట్గా ఒక గవర్నమెంట్ అథారిటీ పరంగా ఒక ఫామ్ని రిలీజ్ చేసి కరెక్ట్గా డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే ఎవరి ఆధార్ కార్డు తప్పు ఉండదు, ఎవరి ఆధార్ కార్డు కూడా అవకతవకలు ఉండవు. అది దయచేసి గమనించమని ఈ సర్వీస్ని రిక్వైర్మెంట్ ఇవ్వమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్లు సర్టిఫికేట్లు అనేవి మున్సిపల్ ఆఫీస్కి కానీ దేనికైనా పంపించేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి సరి చూసుకోండి. నెక్స్ట్ 4 గంటలు ఇస్తాం, 5 గంటలు ఇస్తాం అనుకొని చెప్పి ఎక్కడైనా చెప్తే అక్కడ చేయించకండి. ఎందుకంటే వాళ్ళు పుట్టే ప్లేస్ ఒకటి, వాళ్ళది వచ్చే ప్లేస్ ఒకటి, బర్త్ ప్లేస్ వేరే దగ్గర వస్తుంది. అలాంటి అత్యుత్సాహ కార్యక్రమాలు ఏమి చేయకూడదని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మీకు తెలిసిన వారికి ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ SV Communication. ఓకే, థ్యాంక్ యూ.